రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పార్లమెంటు పరిష్కరిస్తుంది అని 1975లో ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అని అడిగారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎన్నికల వివాదాలను పార్లమెంటు పరిష్కరిస్తుంది అని 75లో ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారంటే అప్పుడు జనరల్గా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఈ సవరణ చేయడం అనేటటువంటి జరిగింది. అయితే జనరల్గా ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడే చెప్పుకున్నాం, రాష్ట్రపతి ఎన్నికల ఫిర్యాదులను కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫిర్యాదులను కానీ పరిష్కరించేది కేవలం సుప్రీంకోర్టు అనే. గతంలో పార్లమెంటు పరిష్కరిస్తుందని 39వ రాజ్యాంగ సవరణ చట్టం, ఓకేనండి, 39వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ఆప్షన్ 39. అయితే మరి ఇప్పుడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు సుప్రీంకోర్టు అని చెప్పుకుంటున్నాం కదా సార్. మరి ఇక్కడ 39, 70 ద్వారా పార్లమెంటు పరిష్కరిస్తుందని చెప్పాం. అయితే ఈ సవరణ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అంశము 1975 నుండి 78 వరకు మాత్రమే అమల్లో ఉందండి. 78 నుండి 78 వరకు మాత్రమే అమల్లో ఉంది. తర్వాత మనం ఈ 78వ సంవత్సరంలో మనం తీసుకుంటే జనతా ప్రభుత్వం 77లో అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఈ నిబంధనను మార్చడం అనేది జరిగింది. ఎన్నికల ఫిర్యాదులు పరిష్కరించేది సుప్రీంకోర్టే అని. ఓకే, కాబట్టి ఈ 39వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ప్రకారం గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను పార్లమెంటు పరిష్కరిస్తుందనేటటువంటి చేసిన సవరణ 1975 నుంచి 78వ సంవత్సరం వరకు మాత్రమే అమల్లో ఉంది. తర్వాత దాన్ని మార్చడం జరిగింది. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ తీసుకుంటే 39 అండి, బి ఆప్షన్.